మీరు విద్యార్థి దశలో ఉన్నప్పటి అప్పటి పోరాటాలు, అప్పటికి విద్యార్థుల పోరాటాలు, అప్పటి విద్యార్థులు అంటే పాఠ్యాంశాలు చదువుకునేది గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన స్వచ్ఛత ఉండేది, వాళ్ళకు స్వచ్ఛత ఉండేది 10 మంది. ఇప్పుడు జీవితం అంటే చదువు అంటే పాఠశాల ఇప్పటిలేక వెళ్ళలేక బట్టి ఏం కాదు, బట్టి ఏమో లేకుంటే కాంపిటీషన్ రాకుండా ఒక చెరువు, చెట్టు, పుట్ట, గాలి, ఆకాశం, మనుషులు, ఆనాడు పాఠ్యాంశాల్లో కూడా అదృష్టం ఎవరు పుణ్యమో మరి ఎవరు పుణ్యం కానీ కుండలు నేసేది ఎవర్రా, కుమ్మరి వార్రా, పాఠాలలో కూడా బట్టలు నేసేది ఎవర్రా, సాలెల్రా, ఆకులు వాళ్ళు ఇట్లా ప్రతి అంటే పనుల గురించి శ్రమను గౌరవించే సంస్కృతి ఉండేది. ఇప్పుడు ఏంటంటే శ్రమ సంస్కృతి కాదు. ఇప్పుడు గత కాలంలో ఉత్తమమైన మానవ పశుపక్షాదులకు సంబంధించినవి వాటికి సంబంధించినవి ఉండేది, ఆవులు అన్నీ కనుమరుగైపోతున్నాయి. ఒక కాటమరాజు ఒక పరిశోధన చేసిన తంగిరాల కాటమరాజు సుబ్బారావు అలాంటి కాటమరాజు వస్తే ఒక 500 రకాల గడ్డి పేర్లు మనకు తెలుస్తాయి. అంటే ప్రకృతిలోని సాన్నిధ్యంలో ప్రకృతి లక్షణం మనుషులకు ఉండేది. ప్రకృతి స్వభావం అంటే ఇతరులకు హాని చేయకుండా మేలు చేసే స్వభావం. ఇప్పుడు ప్రకృతిని ధ్వంసం చేసినాక ప్రకృతి విధ్వంసం అయిపోయి ఉత్పత్తి అభివృద్ధి పేరుతో జరుగుతున్న మనుషులు కూడా తమ మానవ స్వభావాన్ని కోల్పోయినారు. మనిషి తాను బతకనే ఇతరులు ప్రతిదీ ఆ పండుగ ఉంటే పండుగ నాడు ఆనందం. ఇప్పుడు పండుగ అంటే పండుగ నాడు కూడా మన ఏదో ఒక పూజారి అతను ఏదైనా కానీ ఆ ఐడియాలజీ కూడా పూజ చేస్తుంటే అతని మీద పోటీ పెట్టి చాడీజం పెట్టి పాపం అది మంచిగా పూజ ఉన్నప్పుడు నేను ఒప్పుకోను, అది వేరు. కానీ అతను ఏం చేసిండు పూజ, అతను నమ్మకం ఉన్నాడా లేదా దేవుడు, కానీ అది కూడా భక్తి కూడా అంత సామ్రాజ్యవాద సంస్కృతి వచ్చిన క్రమంలో ఉద్యమాలు కూడా కరెక్ట్ ఉంటాయండి. ఉద్యమాల్లో మార్పు వచ్చింది. జార్జిరెడ్డి, జంపాల ప్రసాద్, లేకుంటే ఆ రోజుల్లో శబ్దరశ్మి అట్లాంటి వాళ్ళు ఇవాళ తక్కువ. ఇప్పుడు ఆ జేఎన్యూలో కొంచెం అమ్మాయి ఘోష్ పొందిగా 2 అమ్మాయి ఎస్ఎఫ్ఐ విద్యార్థి తలవగలట్టుకున్న అట్లాంటి వాళ్ళు కొందరు ఉన్నారు. కానీ ఇప్పుడు మారిపోయిన ఉద్యమాలు కూడా మారినాయి. అప్పటికి అంత లేదు కానీ అట్లని మార్గం కూడా ఇంకోట్లేదు. ఇప్పటికైనా వాళ్ళే మార్గం. ఈ నేళ్ళ స్వతంత్ర దేశంలో వాళ్ళకు భూ సంస్కరణ అమలు జరగలేదు. తమ తాతలు ముత్తాతలు సాగిన భూములు వాళ్ళకి రాలేదు. కొత్త ఆధునికత వల్ల వచ్చిన అవకాశాలు కొందరు చేతులకు పోయి గ్రామీణ ప్రాంతంలో బతికే అవకాశాలు లేవు. వృత్తుల ధ్వంసం, ప్రపంచీకరణతో గ్లోబలైజేషన్ సెకండ్లో పనులు లేవు. అందుకని వాళ్ళ దగ్గర వాళ్ళ అవసరాల కోసం డబ్బు ప్రధానం అయిపోయింది. ముందు డబ్బులు తీసుకుంటారు, డబ్బులు ఇస్తారు. అప్పుడు హరిశ్చంద్రుడు బాధ అంతకంటే ఎక్కువ ఉంటుంది. హరిశ్చంద్రుడికి ఎప్పుడు కళాకంఠకి చంద్రమతిని కళాకంఠకి ఏడిపించిందో లేదో తెలియదు, కానీ లోహితాశ్విని ఆకులు దూరలేకపోతే ఎంత బాధపడ్డో ఉన్నదో లేదు. కానీ ఆ బానిస వ్యవస్థ యొక్క కథ అందులో ప్రక్షిప్తాలు ఉండొచ్చు, కొంత జరిగి ఉంటుంది, కొంత కల్పన ఉండొచ్చు, కవి కల్పన ఉండొచ్చు. కానీ ఒక సమాజంలో జరిగిన ఘటనే హరిశ్చంద్ర నాటకం ఉంటుంది. అందుకే నీళ్ళు బతికింది. ఇప్పటికి కూడా మీరంటే 17వ శతాబ్దం తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈ ప్రపంచీకరణ తర్వాత మధ్యలో కొంతకాలం ఉదారవాద గాంధేయ స్వభావం, నెహ్రూ అనుభవించిన పంచవర్ష ప్రణాళికలు, అన్ని వర్గాలకు అవకాశాలనే క్రమంలో కొంత తగ్గింది అంబేద్కర్ లాంటివి. కానీ ఇప్పుడు అన్నీ పోయినాయి. ఎందుకంటే ఇప్పుడు ప్రైవేటైజేషన్ పెరగడం వల్ల విపరీతం ద్రవ్యం కొందరి చేతిలోకి అతి సంపన్నులు మరింత సంపన్నులుగా మారే విధానం గతంలో కంటే ఎక్కువైంది. అతి సంపన్నులు ద్రవ్యం అంతా ప్రభుత్వమే ద్రవ్య సప్లైదారుగా ప్రభుత్వమే ద్రవ్య సప్లై అంటే అమౌంట్ను ప్రభుత్వం ఇచ్చేస్తుంది, ద్రవ్య సప్లైదారుగా ఉంది. కనుక ఈ ప్రభుత్వం ఇచ్చే ఈ సంపద ఇదంతా కూడా కొందరి దగ్గర పోగొట్టడంలో విపరీత నిర్మాణ రంగం కానీ కాంట్రాక్ట్ అనే రంగానికి డబ్బులు ఇచ్చి తీసుకొస్తారు. అట్లా ఛత్తీస్గఢ్ నుంచి, మధ్యప్రదేశ్ నుంచి, జార్ఖండ్ నుంచి, తర్వాత బెంగాల్ నుంచి, నేపాల్ నుంచి, ఆంధ్ర ప్రాంతం నుంచి ఈ మధ్య కందుకూరు అక్కడ నుంచి కొన్ని ప్రాంతాల్లోకి వెళ్ళి తీసుకొచ్చాను. పొద్దున 6 గంటలు లేస్తారు. ఇప్పుడు నీకు గచ్చిబౌలి ఆ ప్రాంతం నీళ్ళ కార్మికులు మేస్త్రీలు కాంట్రాక్టర్ తీసుకొస్తారు. నెల జీతాలు ఇస్తారు వాళ్ళకి అడ్వాన్సు ఇచ్చేసి 6ంటికి లేచి పని చేస్తారంటారు. మధ్యలో ఒక అర్ధగంట సేపు టిఫిన్ 10 తర్వాత మళ్ళీ మధ్యాహ్నం అర్ధగంట సేపు అంతే. మళ్ళీ రాత్రి 6:30-7 వరకు పని చేస్తున్నారు వాళ్ళు. నేనే ఆశ్చర్యపం చూసి. అంటే ఒక రకంగా ఇదొక రకం బానిస విధానం. కనుక సాటి మనుషుల పట్ల ప్రభుత్వాలు ఎన్ని మాటలు సబ్కా సాత్ సబ్కా వికాస్ అని చెప్పినా, ఇక్కడ ఈ పేదవాళ్ళ పక్షాలని చెప్పినా, ఇంకో ప్రభుత్వం అని చెప్పినా, రాష్ట్ర ప్రభుత్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని అత్యంత బాధపడే వీళ్ళ కూర్చిన బాధ్యత ఎవరికి లేదు. జాలి లేదు పాలకుల జాలి ఉంటే అంత దూరం నడుస్తుంటే వలస కూలీడు ట్రైన్లో పోతుంటే వెంటనే కరిగిపోలే. అన్నం సహించకూడదు. విధానాలు వేరు. నీవు నమ్మకం
ఒకరికి క్యాపిటలిజం మీద ఉంటుంది, ఒకరికి సోషలిజం ఉంటుంది, ఒకరికి మత విశ్వాసాలతో రాజ్యం చేయడం, ఒకరు నాస్తి వాళ్ళ అభిప్రాయాలు ఉండటం, వాళ్ళ నమ్మకాలను కాదనం. కానీ సహజాతి సహజమైన జాలి, దయ మనుషుల పట్ల, సాటి మనుషుల పట్ల ఉండే జాలి లేదు. అది క్రౌర్యం. అది అంటే ఎవరైతే ఆధిపత్య వర్గాలు ఉంటారో వాళ్ళందరూ అట్లాంటి క్రౌర్యానికి అవుతున్నప్పుడు వాళ్ళు కరగరు. వాళ్ళు ఆ కరగనప్పుడు కార్మికుల పక్షాన బాధ అనిపిస్తుంది. అమెరికాలో చట్టాలు ఉన్నాయి. ఎంత డ్రైనేజీ పని చేస్తే వాడి జీతం ఎక్కువ, గడ్డి కత్తిరిస్తే జీతం ఎక్కువ. సార్ అంటారు, మిస్టర్ ఒబామా అంటాడు పనిచేస్తాడు, హాయ్ ఒబామా, ఐ కేమ్ స్టార్ట్ మై వర్క్ అంటాడు. అట్లా ఇక్కడ అమెరికాలో పెంత పెట్టుబడిదారు దేశం, సామ్రాజ్యవాద దేశం అని నాలాంటి వాడు మాట్లాడినా అక్కడ కార్మికులకు స్వేచ్ఛ పనిదినం అనేక చట్టాలు ఇక్కడ వీళ్ళ కోసం చేసిన చట్టాల్లో లొసుగులు ఉన్నాయి. చట్టాల ఇంప్లిమెంటేషన్ తక్కువ ఉంది. దీనికి చట్టపరమైన రక్షణ ఉంటున్నాడే. నాగరిక సమాజం యొక్క పౌర సమాజం ఏంటంటే చాలా బాధ్యతారహితంగా అయిపోయింది. ఒకనాడు బీడీ శర్మలు అంటే ఐఏఎస్ ఆఫీసర్, శంకరన్ లాంటి వాళ్ళు, లేకుంటే ఉపాధ్యాయులు, టీచర్లు, చెన్నుపాటి లక్ష్మి, లేకుంటే మాధవరావు లాంటి వాళ్ళు, లేక గోపాలరావు లాంటి వాళ్ళు మంచి ఆఫీసర్స్. కానీ వీళ్ళందరికీ బాధ్యత ఉండేది. బాధ్యతారహిత ఎవడి బతుకువాడు, ఎవరినైనా బాగున్నా, నా పిల్లలు బాగున్నారా, దానికోసం వ్రతం చేసినావా, పూజ చేసినావా, మనకు లాభం వచ్చిందా, స్వామి దగ్గర పోయినా ఉండి లేసినావా, డబ్బు తాము బాగుండాలి, తమకు ఈసారి ప్రజల సాటి మనుషులు ఏమైతే సాటి మనిషి బాగుంటే నేను బాగుంటానే దృక్పథం కూలిపోయినారు. ఆత్మావత సర్వభూతాన్ని అని భారతీయ తత్వం అయితే చెప్తుందో, అందరిలో దేవుడు నాలోగా అద్వైతం అని శంకరుడు చెప్పిన అంతా నేనులో అంతా వ్యవహారికమనే దేహం దేవుడిదని చెప్పిన రామానుజాచార్య కానీ, తర్వాత బుద్ధ భగవాను చెప్పిన పరిమితత్వం, ప్రశాంతం, సహజత్వం అనే మాట కానీ, గాంధీ చెప్పిన ఈ సహజాతి గ్రామ స్వరాజ్యం కానీ, కమ్యూనిస్టులు చెప్పిన నిరాడంబర విలువలతో కూడి సాటి మనిషి హక్కుల కోసం నిలబడటం అని అన్నీ వాళ్ళ విలువలు మారిపోయి అన్నీ ధ్వంసం అవుతున్నాయి. ఇక్కడ దేని పట్ల నమ్మకం లేని స్థితి ఏర్పడ్డది భారతీయ సమాజంలో. అంటే ఒకటని కాదు, ఒక వాళ్ళని కాదు. అందుకని మనమే ఒక విషాదంగా మనమే బుద్ధిజీవులు కానీ ఎవరైనా ఒంటరిగా కుమిలిపోవడం తప్ప ఒక చుక్క కన్నీరు కూడా వదిలే పరిస్థితి, కన్నీరు కూడా రాదు వాళ్ళ గురించి. ఎందుకంటే హాయిగా మన భద్ర జీవితంలోకి మనం కోరుకున్నాం. మనం వ్యక్తి కేంద్రం అయిపోయింది. అప్పుడు వ్యక్తి ముఖ్యం కాదు. ఒక ఇంట్లో మంటలు అవుతుంటే వాడు చనిపోయినా దుంకి తెచ్చేది వాళ్ళని తాను ప్రధానం. ఒక మనిషిని బజార్లో విపరీతం కొడుతుంటే చూస్తుంటారు, వీడియో తీస్తారు, కానీ ఆపనీకే ప్రయత్నం చేయరు. మణిపూర్లో రేపు చేసి అమ్మాయి నగ్నంగా చేస్తే వీడియోలు తీసి పంపుతారు, కానీ ఆపనీకి ఎవరు ప్రయత్నించరు. ఆ రోజుల్లో అయితే పోయి ప్రాణత్యాగం చేస్తారు. పట్టు ఒక భయానకమైన స్థితి, ఒక దుర్మార్గమైన స్థితి ఉంది. ఇట్లాంటి వాటి పట్ల ప్రధానంగా ఎందుకు వీటికి జరుగుతుంటే పాలకులు బాధ్యతారహితంగా ఉన్నారు. వాళ్ళకి ఏమాత్రం దయ లేదు. వాజ్పేయి లాంటి వాళ్ళైతే కరిగిపోతుండే ఒక విషయం జరుగుతుంది. లాల్ బహదూర్ శాస్త్రి ఎక్కడో జరిగితే ఆయన తప్పు లేకుండా రాజీనామా చేస్తారు. ఇప్పుడు అది జరిగిపోయింది. రాజకీయాలు ఏమైనా ఉన్నాయి, ఏ రాజకీయ బీజేపీ ఉండొచ్చు, కాంగ్రెస్ ఉండొచ్చు, వాళ్ళ విధానాల పట్ల గోవిందాచార్య లాంటి వాళ్ళు ఏదో జరిగితే బాధ్యత ఉంది. దీన్ దయాళ్ ఉండి, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు ఎంత పద్ధతిగా ఉండేది, లేకుంటే వాజ్పేయి గారు ఉండేది, లేకుంటే కమ్యూనిస్టు నంబూద్రిపాద్ కానీ, పుచ్చలపల్లి సుందరయ్య గారు కానీ, సర్వదేవ చంద్రరాజేశ్వరరావు కానీ, ఆ పాత తరం టంగుటూరు ప్రకాశం పంతులు గారు, బ్రాహ్మణుడు, తెన్నేటి సూరి, తర్వాత ఎంతమంది అలాంటి ఒక విలువలు ఉన్నాయి. అవన్నీ పోయినాయి. అది ఎందుకు కారణం ఉన్నవ లక్ష్మీనారాయణ లాంటి వాళ్ళు కానీ, అటు రాజకీయాలకు గోవిలాల గోపాలకృష్ణయ్య లాంటి వాళ్ళు, అది పోయింది. లేకపోతే దళిత ఉద్యమాల్లో పాటూరు రామయ్య గారు కానీ, లేకుంటే అంబేద్కర్ లాంటి అవన్నీ కూడా అన్నీ పోయినాయి. ఇప్పుడు బుజ్జ తారకం ఉండే తారకం లాంటి వాళ్ళు మనుషులే లేరు. ఇప్పుడు ఏందనేకంటే చెప్పు, ఒక సంధి దశ ఉన్నది. ఇప్పుడు ఊపిరి ఉందా లేదా అనేది ఎటు ఈ వ్యసన ప్రవాహం, ఈ వరద ప్రవాహం, ఈ గాఢాంధకారం ఎక్కడి వరకు కొట్టుకుపోతుందో తెలియదంట. కాలకు నేను అంటాడు, ఈ వ్యసన ప్రవాహంలో ఎందాక కొట్టుకొని పోదునంటే మానవులు తమ సుఖ వ్యసన ప్రవాహంలో, తమ స్వార్థ ప్రవాహంలో ఎక్కడి కొట్టుకుపోతారో తెలియనంత ఒక అనిశ్చితి ఉంది. ఇప్పటికి ఇదే పరమార్థం అన్నట్టు, అదే పరమార్థం, అంతకంటే లేదు.